చెప్పండి, మీరు ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం చెప్పారు? నేను వచ్చింది యాక్చువల్గా అదే మా బిగ్ బాస్ కొలీగ్స్ కొంతమంది దీంట్లో వాళ్ళ పేర్లు రావడం జరిగింది. దానికి సంబంధించి కనుక్కోవడం అండ్ అలాగే వాళ్ళు కొంచెం భయపడి ఉన్నారు. వాళ్ళకి కాస్త టైం పడదాన్ని కొంచెం చిన్న మాట్లాడాను. సో టైం ఇచ్చారు, ఒక 2-3 రోజుల లోపల. అంటే ఇల్లీగల్గా ప్రమోట్ చేసి తెలియకుండా చేశారా, మీరేం పొరపాటు అనుకున్నారు? అదే ఇప్పుడు అంటే వాళ్ళ మీద ఇప్పటిదాకా ఎప్పుడు ఫస్ట్ కేసు కదా ఇది. సో ఇప్పుడు సెకండ్ కేసు ఉందనుకోండి, దాన్ని మనం మీరు అన్నట్టుగా ఆల్రెడీ తెలిసి చేశారనుకోవచ్చు. యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోట్ చేయదని. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నారు. అంటే వీళ్ళకి నాకు తెలిసి 1.5 years 2 years బ్యాక్ సంగతి ఇది. ఎప్పుడో తెలియక చేసింది, పొరపాటు చేసిందే తప్ప ఇప్పుడైతే ఖచ్చితంగా అందరికీ గట్టిగా ఇది కూడా ఒకందుకు మంచిది. ఇలా కేసు అవ్వడం అనేది మీడియా ద్వారా ప్రపంచానికి తెలియడం, ఇంకా ఎవరు కూడా మళ్ళీ ఇటువంటి చేయడానికి ముందుకు రాకుండా ఉంటారనేది పాయింట్. సో మీరు సపోర్ట్ చేస్తున్నారంటే? నేను బెట్టింగ్ యాప్స్ కంప్లీట్గా అగెన్స్ట్. ఏ రోజు నేను ఆడనివ్వను. కాకపోతే వీళ్ళు చేసిన పొరపాటు కాబట్టి, సో పొరపాటు అయినా సరే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ వాళ్ళు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కొంచెం భయకంపితులు అయినారు కాబట్టి కొంచెం టైం తీసుకున్నాను. ఓకే, సో ఫైనల్గా ఓవరాల్గా చాలా మంచి పరిణామం ఇది. అంటే ఏదో నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది అంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి అవే ఉంటాయి, బట్ సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళకి డిగ్రీ ఎక్కువ ఉంటుంది పనిష్మెంట్. కానీ ఇది ఏంటంటే 100 మంది 1000 మంది చూసి భయపడి ఇంకొకళ్ళు ఎవరు కూడా ప్రమోట్ చేయడానికి రాకపోవడం అనేది ఇక్కడ ప్రమోషన్లు ఆగుతాయి. ఫస్ట్ ప్రమోషన్లు అయితే ఆగుతాయి, బట్ నెక్స్ట్ మనం కొట్టాల్సింది యాప్స్ చేసేవాళ్ళని అండ్ అలాగే గ్రౌండ్ లెవెల్లో కాసేవాళ్ళని. బయట చాలా యాంటీగా ఉన్నారు కదా వీళ్ళ మీద కూడా. సో అలాగే పల్లవి ప్రశాంత్ సంఘటన నాకు తెలియదు, ఎందుకంటే అతను నా సీజన్ కాదు, అతను వేరే సీజన్ ఉంది. బట్ వీళ్ళు మాత్రం పాపం పొరపాటు, అబ్సల్యూట్లీ పొరపాటు. 2-3 రోజుల్లో వస్తుంది. వాళ్ళకే తెలియదు, నేనే చెప్పాను వాళ్ళకి. నాకు న్యూస్ తెలిసి వాళ్ళని ఫోన్ చేసి నేను అడిగాను, ఏమైంది ఇట్లా వచ్చిందంటే వాళ్ళకి తెలియక మా మీద అంతా పిచ్చి ప్రచారాలు చేసిన వీళ్ళ మీద నేను కేసులు వేస్తాను, టీవీ ఛానల్ వాళ్ళందరూ ఏదో చేస్తున్నారు అని చెప్పి అంటే లేదు అయినట్టుంది, లెట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ అని చెప్పి నేను తర్వాత కనుక్కున్న తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పి కొంచెం ధైర్యం తీసుకొస్తాను.